బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లా తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరిని అదే గ్రామానికి చెందిన గంగాధర్ హత్య చేసి మృతదేహాలు బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సూరిబాబు, శ్రీను ఇద్దరికీ నిందితుడు గంగాధర్ సమీప బంధువు. ఇద్దరి దగ్గర అప్పు తీసుకున్న గంగాధర్ ఇద్దరిని చంపేస్తే అప్పు తీర్చక్కర్లేదని హత్యకు ప్లాన్ చేశాడు. మందు పార్టీ ఇస్తానని చెప్పి ఇద్దరిని పిలిచి ఫుల్గా మద్యం తాగించిన గంగాధర్ హత్య చేసి ఆ తరువాత మృతదేహాలను బావిలో పడేశాడు. కాకినాడ జిల్లా తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరిని అదే గ్రామానికి చెందిన గంగాధర్ హత్య చేసి మృతదేహాలను బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సూరిబాబు, శ్రీను ఇద్దరికీ నిందితుడు గంగాధర్ సమీప బంధువు. ఇద్దరి దగ్గర అప్పు తీసుకున్న గంగాధర్ ఇద్దరిని చంపేస్తే అప్పు తీర్చక్కర్లేదని హత్యకు ప్లాన్ చేశాడు. మందు పార్టీ ఇస్తానని చెప్పి ఇద్దరిని పిలిచి ఫుల్గా మద్యం తాగించిన గంగాధర్ హత్య చేసి ఆ తర్వాత మృతదేహాలను బావిలో పడేశాడు. ఇక కాకినాడ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయి సుధీర్, అసలు వీళ్ల మధ్య ఎప్పటి నుంచి ఈ అప్పుల తగాదాలున్నాయి? ఎలా ఈ ఉదంతం అంతా బయటకు వచ్చింది? కాకినాడ జిల్లా తాటిపర్తిలో బావిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నారు. సూరిబాబు, శ్రీను వీళ్ళిద్దరిని కూడా అదే గ్రామానికి చెందిన వారు. అయితే గంగాధర్ అని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఇద్దరిని కూడా అతి కిరాతకంగా మందు పార్టీ ఇస్తానని పిలిచి వారిద్దరిని చంపి కాళ్ళతో తొక్కి చంపి బావిలో పడేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. ప్రస్తుతానికి అయితే గంగాధర్ ని విచారణ చేస్తున్నారు. అంటే గంగాధర్ కు గ్రామంలో వీళ్ళిద్దరితో పాటు మరికొందరు మంది దగ్గర కూడా అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చే క్రమంలో అప్పులు తీర్చలేని ఫిక్స్ అయ్యి తాను అప్పు తీసుకున్న వాళ్ళందరినీ చంపాలని ప్లాన్ చేసుకున్నట్లుగా పోలీసుల విచారణ తెలిసింది. దానికి సంబంధించి కూడా అసలు ఈ గంగాధర్ ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నారని పోలీసులు విచారణ చేస్తున్నారు. మరొక వైపు ఇదే గ్రామానికి చెందిన సూరిబాబు అనే మరో వ్యక్తి దగ్గర కూడా గంగాధర్ అతన్ని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. దానికి సంబంధించి కూడా ప్లాన్ వేసినట్టు పోలీసులు విచారణలో గంగాధర్ చెప్పాడు. అంటే అతన్ని చంపి వీళ్ళిద్దరిని ఈ విధంగా చంపి బావిలో పడేశాడు. సూరిబాబుని కూడా అదే విధంగా చంపి శుద్ధగడ్డ వాగులో బాడీ పడేయడానికి ప్లాన్ చేశాడు. కానీ అతనికి అనుమానం వచ్చి పారిపోయి పోలీసులు చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అంటే ఈ ముగ్గురు సూరిబాబు, అదేవిధంగా గంగాధర్, శ్రీను ముగ్గురు కూడా సమీప బంధువులు. వీళ్ళు మొక్కజొన్న పొత్తులు వ్యాపారం చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి దగ్గర అప్పు తీసుకోవడం, అప్పు తీర్చాలని వాళ్ళు ఒత్తిడి చేయడంతో అప్పు తీర్చలేక వీళ్ళిద్దరిని పార్టీ ఇస్తానని పిలిచి చంపి బావిలో పడేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. ప్రియా. సాయి సుధీర్, అయితే ఈ గంగాధర్ అనే వ్యక్తి వృత్తిపరంగా ఏం చేస్తున్నాడు? ఇంతమంది దగ్గర అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? రిమైనింగ్ ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరూ పోలీసుల దగ్గరకు వచ్చారా? అంటే ఫైనాన్షియల్ గా ఈ మొక్కజొన్న పొత్తుల వ్యాపారానికి సంబంధించి వీళ్ళందరూ సమీప బంధువులు కాబట్టి అందులోనే ఇతనికి నష్టాలు వచ్చినాయని పోలీసులు కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులు చెప్తున్నారు. ఎవరైతే మృతులు గంగాధర్ కావచ్చు, శ్రీను వీళ్ళు కూడా ఈ గంగాధర్ కి సంబంధించి గంగాధర్కి అప్పులు ఇచ్చిన శ్రీను, సూరిబాబు కూడా సమీప బంధువులు వాళ్ళు. కానీ ఇతను అప్పుల్లో ఉండిపోవడం, డబ్బులు ఇవ్వకపోవడంతో తరచూ ఇబ్బందులు గురి చేయడం, అదేవిధంగా ప్రెజర్ చేయడంతో ఆ ఒత్తిడికి సంబంధించి వాళ్ళిద్దరిని ఎవరైతే తనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని చంపేస్తే తనకి అప్పుల బాధ ఉండదని ప్లాన్ చేశాడు. దానికి అనుగుణంగానే పోలీసుల విచారణలో కూడా తాను మద్యం పార్టీ ఇస్తానని పిలిచింది వాస్తవమే. కానీ మద్యం మధ్యలో వాళ్లే ఒక ముందు సూరిబాబు బావిలో పడిపోతే అతన్ని కాపాడడానికి శ్రీను బావిలో దిగి ఎదురు చనిపోయాడు. తను హత్య చేయలేదని ప్రస్తుతం పోలీసుల విచారణలో గంగాధర్ చెప్పినట్లుగా తెలిసింది. దానికి సంబంధించి కూడా ఏంటని కూడా పోలీసులు ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గంగాధర్ కి ఇంకా ఎవరెవరు అప్పులు ఇచ్చారు, అసలు దీనికి సంబంధించి మొత్తం ఏం జరిగిందని కూడా విచారణ చేస్తున్నారు. రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.